మెగాస్టార్ పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ నిర్ణయం తీసుకున్నాడు. అంతా అనుకుంటున్నట్టుగానే తను క్లారిటీతో ఉన్నాడు. దర్శక నిర్మాతలకు క్లారిటీ ఇచ్చేశాడు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైతే ఇక పవన్ సినిమాలు చేయడు అన్న మాటే నిజమయ్యేలా ఉంది. తను రిటైర్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కేవలం కమిట్ అయిన సినిమాలు పూర్తి చేసి కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టేస్తాడట పవన్. ఎంత ప్రభుత్వం ఏర్పాటు చేసినా పవన్ ఇక సినిమాలే చేయడనే మాట ఫ్యాన్స్ తీసుకోలేకపోతున్నారు. కానీ ఏదో ఓ మూల థర్డ్ ఇన్నింగ్స్ కి ఛాన్స్ ఉంటుందనే హోప్ పెంచేసుకుంటున్నారు. మరి అలాంటి ట్విస్ట్ కి ఏదైనా ఛాన్స్ ఉందా? టేక్ ఎ లుక్. పవన్ కళ్యాణ్ సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించే టైం వచ్చేసింది. బయట వస్తున్న గుసగుసలు స్పెక్యులేషన్ ప్రకారం చూస్తే ఇదే తెలియని వార్త ఏం కాదు. కాకపోతే ఫ్యాన్స్ కూడా తెలిసిన చేదు వార్తే. ఎందుకంటే ఏపీలోనే కాదు, దేశవ్యాప్తంగా ఇప్పుడు పవన్ కింగ్ మేకర్. తను లేకపోతే ఏపీలో ప్రభుత్వం మారేదే కాదు. టీడీపీ జనసేన సపోర్ట్ లేకపోతే ఈసారి పీఎం చైర్ మోడీకి దక్కేదే కాదు. వీటికి పవన్ సినిమాల రిటైర్మెంట్కి లోతైన కనెక్షన్ ఉంది. ఇప్పటివరకు అపోజిషన్లో ఉన్న పవన్ సినిమాలు చేస్తూ ప్రజా పోరాటం చేశాడు కాబట్టి ఎవరూ తప్పు పట్టలేదు. ఇప్పుడు 21కి 21 సీట్లు జనం గెలిపించారు. కేంద్రంలో టీడీపీ జనసేన పలుకుబడి భారీగా పెరిగింది కాబట్టి ప్రత్యేక హోదా మళ్లీ తెరపైకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా రైల్వే జంక్షన్ నుంచి అమరావతి అభివృద్ధి, పోలవరం ఇలా చాలా విషయాల్లో కేంద్రం సాయం ఏపీ పొందగలగాలి. లేదంటే కౌంటర్లు పడే ఛాన్స్ ఉంది. ఇలా నెత్తి నిండా బాధ్యతలు పెట్టుకుని పవన్ సినిమాలు చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఆల్రెడీ సగం చేసిన ఓజీ, హరిహర వీరమల్లు ఎప్పుడు పూర్తవుతాయో, షూటింగ్ ఎప్పుడు రీస్టార్ట్ చేయాలో తేలట్లేదు. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ అయితే డౌటే. ఒకవేళ ఈ మూడింటిని ఏదోలా పూర్తి చేసినా ఆ తర్వాత మాత్రం కొత్త సినిమాల జోలికి పవన్ పోయే ఛాన్సే లేదు. పరిపాలనతోనే సరిపోతుంది. ఇక 5 ఏళ్ల తర్వాత ఏమైనా మళ్ళీ సినిమాల్లోకి వస్తాడా అంటే కష్టమే. ఎందుకంటే జగన్ పాలన చూశాక మరోసారి తనకు ఛాన్స్ వచ్చే అవకాశం రానున్న 10 ఏళ్లలో కష్టమే. ఆ తర్వాత ఏదైనా ఛాన్స్ ఉంటే. కాబట్టి 10 ఏళ్ల వరకు పవన్ సినిమాలు చేయకపోవడం అంటే ఆల్మోస్ట్ ఇక సినిమాల నుంచి రిటైర్ అయినట్టే. ఇది ఫ్యాన్స్కి మాత్రం నిజంగా జీర్ణించుకోలేని అంశం.